డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. లైఫ్ స్కిల్స్, మనీ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్ బ్రహ్మశ్రీ JKR గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మీరు ప్రీవియస్ వీడియో చెప్పినట్టు చిట్టి తంత్రాల్లో భాగంగా ధనధాన్య వృద్ధి కొరకు మరి అశోక వృక్ష రెమెడీ ఏమైనా చెప్తున్నారా మా వ్యూవర్స్కి ఈరోజు? తప్పకుండా. అంటే వాస్తవంగా మీకు చెప్పే ముందు ఒక్క విషయాన్ని క్లారిటీ కూడా మనం తెలుసుకోవాలరా. అశోక వృక్షము అంటేనే శోకము లేనిది అని అర్థం అమ్మ. అసలు అశోక వృక్షం కింద బుద్ధ భగవానుడు ధ్యానం చేశాడు, తెలుసా? అవును, అందరికీ తెలుసు కదా. అంటే ఆయనకి జ్ఞానం ప్రసాదించడం కోసం అశోక వృక్షాన్ని ఎన్నుకున్నాడు. అశోక వృక్షం యొక్క ప్రత్యేకత జనాలకు తెలియదు, అంటే కొంతమందికి తెలుసు. అయితే అది ఏం చేయాలి? అశోక వృక్షాన్ని తాళపత్ర గ్రంథాల్లో నిగూఢంగా దాగి ఉన్నది. ఇది కూడా చిట్టి తంత్రాలు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, చిన్నగా రెమెడీ అనే చిట్టి తంత్రాలు. అందుకని దాంట్లో మనకేమి తంత్రం అంటే మనం చెప్పేదే కదా. చిట్టి అంటే చిన్నగా అని అర్థం. ఈ చిట్టి తంత్రాల్లో భాగంగా ఈ అశోక వృక్షం యొక్క ప్రత్యేకత, శోకము అనేది ఉండదమ్మా ఎవరింటి దగ్గర అయితే అశోక వృక్షాలు ఉంటాయి ఆ ఇంట్లో. అందుకని అశోక వృక్షాన్ని గుమ్మం ముందు, అంటే గుమ్మం ముందు అంటే మరీ ముందు కాకుండా పెరట్లో ఆ ఇంటి ఆవరణలో అశోక వృక్షాలు పెంచడం వల్ల ఆ ఇంటికి నెగిటివ్ ఆరా రాదు, శోకము ఉండకుండా ఉంటుంది, బాధలు లేకుండా ఉంటాయి అని అర్థం. అయితే మరి అశోక వృక్షంతో ఎలాంటి రెమెడీ చేయాలి అని అంటే, మనం చాలాసార్లు బిర్యానీ ఆకులు ఇలాంటి వాటి గురించి కూడా చెప్పుకున్నాం. అయితే అశోక వృక్షం గురించి చాలా తక్కువ మంది చెప్తుంటారు. ఇది చాలా మందితో నేను చేయించాను. ఈ అశోక వృక్షం అనేది ఏం చేయాలంటే, అవకాశం ఉన్న వాళ్ళు పెరట్లో కానీ ఆ ఇంటి ముందు కానీ పెట్టుకోవాలి. సపోజ్ వాస్తు ప్రకారం మనం ఈదిపోటు ఉందనుకోమ్మా, ఏంటికన్నా ఆ ఇంటి ఈదిపోటు ఎదురుగా అశోక వృక్షం పెడితే ఇంటికి ఈదిపోటు తగలదు. అంటే మొత్తం తగలదా అంటే 50% ఆ వృక్షం తీసుకొచ్చాం అంటే ఈదిపోటును సైతం జయిస్తుంది. అప్పుడు వాస్తు దోషాలు లేకుండా ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు. ఒకటి. అలాగే ఇదే అశోక వృక్షం ఆకులని తీసుకొచ్చి మీరు పూజా మందిరంలో పెట్టి గంధ సింధూరంతో స్వస్తిక్ వేసి ఆ అశోక వృక్షం ఆకుల్ని పూజా మందిరంలో పెట్టి భగవంతుడి దగ్గర పెట్టి మీరు మెడిటేషన్ చేయాలి. ఎక్కడ ఏది చేసినా ధ్యానం చేయాల్సిందే. ధ్యానము అంటే మహానుభావులు ఎంతోమంది, అంటే బుద్ధ భగవానుడు కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, ఎంతోమంది ధ్యానం చేసిన తర్వాతే మన జీవితం ఏంటి, మనం ఏమిటి అనేది వారు తెలుసుకోగలిగారు. మనం కూడా ధ్యానం చేస్తే అల్టిమేట్గా మనం ఏంటో తెలుసుకోవచ్చు. అంటే దీంట్లో మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, నా అల్టిమేట్ ఏంటి అంటే నేను ఏం సాధించాలనుకుంటున్నాను అంటే, దీంట్లో మనం డివైట్ అయినప్పటికీ కూడా ఇక్కడ విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనం ధ్యాన మందిరం కట్టాలి అనేది నా సంకల్పం. ఎందుకని? ప్రతి ఒక్కరూ రోజు ధ్యానం చేయాలి. ధ్యానంలోంచి మనిషికి మానవత్వం అనేది బయటపడుతుంది, సద్భావన ఏర్పడుతుంది, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారు. మీకు ఆనందం కావాలా? అలాగే జీవితంలో కష్టాలు లేకుండా ఉండాలా? జీవితం అంతా సుఖంగా ఉండాలా అంటే ధ్యానం చేయాలి. మరి అటువంటి ధ్యాన మందిరం కట్టాలనేదే నా యొక్క దృఢ సంకల్పము. అది అతి త్వరలో మనం ప్రారంభించబోతున్నాం అమ్మా. అంటే ఈ సందర్భంలో మనకి అది వచ్చింది కాబట్టి అది చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ఈ అశోక వృక్షం ఆకులు పెట్టి అలాగే స్వస్తిక్ వేసుకుని ధ్యానం చేయాలి. ఏమని ధ్యానం చేయాలి? మీకు ఎలాంటి కష్టం ఉందో, అంటే ఆర్థిక కష్టాలు ఉన్నాయి అనుకున్నాం కదా, అంటే ఆ పదాన్నే వాడకూడదని చెప్పుకున్నాం ఇందాక. మనం వాడకూడదు, కానీ మీకు అర్థం కావాలని ఆ పదాన్ని చెప్తూ ఉన్నాను. మనసులో సంకల్పం చేసుకోండి, విజువలైజేషన్ చేయండి. బుద్ధ భగవానుడికి జ్ఞానాన్ని ప్రసాదించినట్లుగా నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. జ్ఞానం ఉన్న చోట లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో ఆలోచన బాగుంటుంది, ఆలోచన బాగుందో మనసు పెట్టగలుగుతారు. ఎప్పుడైతే మీ మనసు మీ మాట ఉందో యూనివర్స్ కనెక్ట్ అవుతారు. ఎప్పుడైతే యూనివర్స్ కనెక్ట్ అయ్యారో పంచభూతాలు, యూనివర్స్ అన్నీ మీకు కనెక్ట్ అయ్యి మీరు ఏది కావాలో అది ఇస్తారు. అట్లా ఈ అశోక వృక్షాన్ని పెట్టి ధ్యానం చేస్తే వెంటనే కనెక్ట్ అయిపోతారమ్మా. ఇంకా ఆకులు తర్వాత తీసుకెళ్ళి మీ గళ్ళాపెట్టిలో పెట్టుకోవాలి. వ్యాపారం చేసేవాళ్ళు జన ఆకర్షణ కలుగుతుంది. వ్యాపారంగా ఉద్యోగాలు చేసేవాళ్ళు అయితే బీరువాలో పెట్టుకోవాలి, క్యాష్ పెట్టే చోట. ఇలా చేయాలి. లేదు సార్ ఇంకా నాకు అల్టిమేట్గా రెమెడీ కావాలి అనుకని మీకు ఆలోచన ఉంటే, ఎక్కడైతే అశోక వృక్షం ఉందో రోజు ఉదయం తెల్లవారుజామున లేచి 1 గంట ధ్యానం చేయండి. మీ మనసు మీ మాట వినటమే కాకుండా మీరు ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది. అంటే
ఎట్లా వస్తుంది అని అంటే అల్టిమేట్గా భగవంతుడి దగ్గర నుంచో యూనివర్స్ దగ్గర నుంచో పంచభూతాల దగ్గర నుంచో వచ్చేది మనకి. అయితే పంచభూతాల దగ్గర నుంచి యూనివర్స్ దగ్గర నుంచి ఏమొస్తుంది? వారికి అనుగ్రహం వస్తుంది. ఆ అనుగ్రహం ఎలా వస్తుంది? నువ్వెన్నుకున్న వృత్తిలోంచి వస్తుంది, ఆ క్లారిటీలోంచి వస్తుంది, నీ సంకల్పంలోంచి వస్తుంది. మళ్ళీ అక్కడ నువ్వే ఆ మణిని సంపాదించేది, ఆ మణిని తెచ్చుకునేది ఎవరు? నువ్వే. కానీ వాళ్ళ అనుగ్రహం ఇస్తున్నారు, కానీ ఆ క్లారిటీ నువ్వు ఇవ్వాలి. ఎప్పుడైతే నీ క్లారిటీ ఇచ్చావో యూనివర్స్ కానీ పంచభూతాలు కానీ తదాస్తు అంటే నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయ్యి. గురుగారు ఇందాక మీరు నెగిటివ్ ఆరా అన్నారు కదా, నెగిటివ్ ఆరా అంటే? నెగిటివ్ ఆరా అంటే మనలో థాట్ ప్రాసెస్ అమ్మా. ఎంతసేపు నిన్న జరిగిందో రేపు జరిగేదో, నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, రేపు అనేది క్వశ్చన్ పేపర్ అమ్మా, నిన్న అనేది అయిపోయిన డస్ట్బిన్లో పడేసే పేపర్. అంటే అయిపోయింది అది డస్ట్బిన్లో వేసేది. రేపు క్వశ్చన్ పేపర్. ప్రజెంట్లో ఉన్నానే నెగిటివ్ అనేది తాకదు, అదే నెగిటివ్ ఆరా. నీలో నెగిటివ్ ఆరా ఎప్పుడు వస్తుంది? నిన్నట్లోనో రేపట్లోనో, లేదా పక్కింటోడి గురించో ఎదురింటోడి గురించో, లేదా నిన్న ఏదో జరిగిపోయింది ఇది ఏమవుద్దో, రేపు ఏమవుతానో అని ఆలోచిస్తే నెగిటివ్ ఆరా. ముందు అది వదలాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్టి తంత్రాలు మీరు పాటించి అద్భుత విజయాలు సాధించవచ్చు. దేనికైనా మెడిటేషన్ ఖచ్చితంగా చేయాలి. నమస్తే గురుగారు. నమస్తే తల్లి. నా పేరు మహేశ్వరి. నేను ఇదివరకు చాలా సమస్యలు ఉండేదాన్ని, కానీ జేకే సార్ దగ్గర వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా సమస్యల నుంచి గట్టెక్కాను. నేను అన్ని విధాలా చాలా మంచి జరిగింది నాకు. అందుకే నా పిల్లల గురించి కూడా మళ్ళీ నేను సార్ దగ్గర వచ్చాను.